దేవాదేవుని కొందరండి. ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం నిజమైన భక్తుడు దేవుని విడువడు. అసలు నిజమైన భక్తుడు ఏంటి, దేవుని విడవకపోవడం ఏంటో ఒకసారి గ్రంథం చూద్దామండి. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. హల్లెలూయ, హల్లెలూయ. ఎవరండి ఈయన? నువ్వు నన్ను ఆశీర్వదింతే కానీ నిన్ను పోనివ్వనని ఆయన ఎవరండి? యాకోబు గారు, 12 గోత్రాలకు కర్త. ఈయన 2 భయాలతో పీడింపబడుతుండగా వెంటనే గ్రంథం అక్కడ ఎబ్బోకు రేవు దగ్గర భార్యల్ని బిడ్డల్ని పంపేసి తనొక్కడే సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసినట్టు గ్రంథం సెలవిస్తుంది. ఎందుకు చేశారండి? బలమైన సమస్యలకి బలమైన ప్రార్థన కావాలి. ఇప్పుడు గ్రంథం ఎందుకు చెప్తుంది చరిత్ర మనకి? బలమైన సమస్యతో మనం పోరాడుతుంటే బలమైన ప్రార్థన ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే స్తుతులకు బలహీనుడైన మనం ఎప్పుడైతే ఏమర్పాటు లేకుండా, కునుకుపాటు రాకుండా ఇటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తామో వెంటనే ఆకాశమందున్న ఆశ్రయుడు మన దగ్గరికి వస్తాడు. దేవుడు యాకోబుని పర్మిషన్ అడుగుతాం ఏంటండి? దేవుడు తలుచుకుంటే వెళ్ళిపోగలడు కదండి. కానీ ఎందుకంటే స్తుతులకు బలహీనుడైన తెల్లవారుతుంది నన్ను వెళ్ళనియండి. కానీ యాకోబు గారు ఏమన్నారు? అయ్యా నేను నిన్ను వెళ్ళనివ్వను, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. రాత్రంతా భార్యలను బిడ్డలను వదిలేసి నీ వద్దే గడిపోయినే, నువ్వే నాకు సమస్తం చేయగలవు, ఎవ్వరు ఈ సమస్య నుంచి నన్ను దాటించలేరని నీ వద్దున్నాను బాబు, నువ్వు నన్ను ఆశీర్దిస్తే కానీ నిన్ను పోనివ్వను అని బతిమాలుకున్నట్టు గ్రంథం సెలవిస్తుందండి. వెంటనే దేవుడు యాకోబును ఆశీర్వదించినట్టు ఉంది. ఈరోజు మనం బలమైన సమస్యలతో పోరాడుతున్నామా? అటువంటి బలమైన ప్రార్థన చేయాలండి. సంపూర్ణ రాత్రి ప్రార్థన, అది బలమైన ప్రార్థన. రాత్రి అంతా ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన ఈరోజు మనం ఎందుకు దీవించడండి? ఖచ్చితంగా దీవించే కరుణామయుడు ఆయన, దీవిస్తాడు ఆయన. అయ్యా నువ్వే మాకు దిక్కయ్యా, మాకు ఈ సమస్య నుంచి విడుదల చేసేది ఎవ్వరూ లేరని ఆయన స్తుతిస్తూ ఉంటే వెంటనే మన సమస్యలకు విడుదల వస్తుందండి. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఓ యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతకుచూ పరుగెత్తుచుంటిని, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. హల్లెలూయా. అయ్యా ఈ సంస్థ నుంచి దాటించేది నువ్వే బాబు అని మనం ఆయన మీద డిపెండ్ అవ్వాలండి. అలా డిపెండ్ అవుతే వెంటనే మన సమస్యలకు విడుదల వస్తుంది. అలా బలమైన ప్రార్థన చేస్తే. ఇంకొక భక్తుని చూద్దామండి. యోబు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును. యోబు గారు ఏమంటున్నారండి? బిడ్డలు చనిపోయారు, ఆస్తిపోయింది, కష్టంలో తోడుగా ఉండవలసిన భార్య వెళ్ళిపోయింది, దేహం అంతా రోగాలమయమైపోయింది. అయినప్పటికీ యోబు గారు ఒకటే అంటున్నారు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన చిత్తం లేనిదే ఏది జరగదు, ఆయన చిత్తమైంది కాబట్టి నేను అనుభవిస్తున్నాను, అంతేగాని నేను దేవుణ్ణి నిందించడం. మనకు చిన్న చిన్న సమస్యలు వచ్చి దేవుడి మీద సరిగేస్తూ ఉంటామండి. ఏమయ్యా అందరూ ప్రార్థన ఆలకిస్తావా, నా ప్రార్థన ఆలకించవా, నేను ప్రార్థన చేయట్లేదా అని. కానీ యోబు గారు ఏమని ప్రార్థన చేశారండి? కృతజ్ఞత ప్రార్థన చేశాడు. ఇక్కడ అయ్యా ఇందులో నాకు శక్తిని నువ్వు ప్రసాదించావు, ఈ సమస్యని నువ్వు పెట్టిన ఈ సమస్య నుంచి నేను గెలవాలి బాబు అని ప్రార్థించినట్టుంది. నీ చిత్తం, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నీ నామస్మరణ మానను అని వెంటనే యోబుని దేవుడు ఏం చేశాడండి? పోగొట్టుకున్న దానికన్నా 7 అంతలు ఆశీర్వదించినట్టు గ్రంథం సెలవిస్తుందండి. ఈ రోజున మన కూడా అలాగే దీవిస్తాడు దేవుడు. కానీ మనకి ఆయన ఎడల కృతజ్ఞత ఉండాలి. నిశ్చిత ఈ సమస్యలతో బాధపడుతున్నాం, అనేక సమస్యలతో బాధపడుతున్నాం, బలమైన సమస్యలు చుట్టుముట్టేసినాయా, అయ్యా ఇది నీ చిత్తమైంది, నీ చిత్తం లేకపోతే ఈ సమస్య నా మీదకి రాదు, నీ చిత్తం లేకపోతే ఈ రోగం నా మీదకి రాదు
అని మనం ఎప్పుడైతే కృతజ్ఞతగా ప్రార్థన చేస్తామో 7 అంతలు దేవుడు దీవించేవాడు. హల్లెలూయా. యోబుని దీవించిన వాడు ఈరోజు మనల్ని దీవిస్తాడు. అది చరిత్ర సెలవిస్తుందండి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థించాలి. ఏ ప్రార్థన చేయాలి? కృతజ్ఞతాస్తుతి ప్రార్థన చేయాలి. ఆస్తి అంతస్తు పోయినా, ఆ దేహమంతా కురువులతో నిండిపోయినా, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా పొందలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు బలమైన సమస్యలు మన చుట్టుముడుతుంటే మనము ఆయన నీ చిత్తం లేనిదే జరగదు, నీకు ఇష్టమైతే తప్పించు బాబు అని ప్రార్థించాలి. ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో, ఏ బలమైన సమస్యలతో పోరాడుతున్నారో ఆ సమస్యల నుంచి దేవుడు విడుదల ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.